ప్రపంచ క్రికెట్లో టీ20 లీగులకు భారీ ఆదరణ ఉంది. అయితే ప్రైజ్ మనీ విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకు ఉదాహరణ ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లతో పాకిస్తాన్ సూపర్ లీగ్ను పోలిస్తే అర్థమైపోతుంది. ఇటీవలే మహిళల ప్రీమియర్ లీగ్ ముగిసింది. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా పూర్తయింది. మరో 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2024 ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ PSL ఛాంపియన్గా ఇస్లామాబాద్ యునైటెడ్ అవతరించింది. మూడోసారి ఈ టైటిల్ను ఆ జట్టు సొంతం చేసుకుంది. దీంతో ఏ లీగ్లో ఏ జట్టుకు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందనే దానిని క్రికెట్ అభిమానులు నెట్టింట శోధించారు. IPLలో గతేడాది ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 కోట్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది. రన్నర్అప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ కూడా 13 కోట్లను దక్కించుకుంది. ప్రపంచ లీగ్ల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్ మనీ కావడం విశేషం. మరే ఇతర టోర్నీల్లో కూడా ఇంతటి భారీ మొత్తం అందించిన దాఖలాలు లేవు. తాజాగా ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లోనూ అదిరిపోయే ప్రైజ్ మనీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన RCB 6 కోట్లు అందుకోగా ఫైనల్లో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్కు 3 కోట్లు దక్కాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ టైటిల్ను సొంతం చేసుకున్న ఇస్లామాబాద్ యునైటెడ్కు 4 కోట్ల 15 లక్షలు దక్కింది. అలాగే రన్నర్అప్గా నిలిచిన ముల్తాన్ సుల్తాన్స్కు 165 లక్షలు అందాయి. బిగ్ బ్యాష్ లీగ్ కంటే PSLలోనే ఎక్కువ ప్రైజ్ మనీ ఇవ్వడం గమనార్హం. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బ్యాష్లో 3 కోట్ల 66 లక్షలు మాత్రమే విన్నర్కు దక్కుతాయి. ఫైనల్లో ఓడిన వారికి సుమారు 1,80 లక్షలు అందుతుంది. IPL తర్వాత అత్యధికంగా సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో విజేతకు 15 కోట్లు ఇస్తుండగా రన్నర్అప్గా నిలిచిన టీంకు 7 కోట్ల 5 లక్షలు ఇస్తారు. వెస్టిండీస్లో నిర్వహించే కరేబియన్ ప్రీమియర్ లీగ్లో అయితే విజేతకు 8 కోట్లు అందుతాయి. ఫైనల్లో ఓడిపోయిన టీంకు 5 కోట్ల 5 లక్షలు ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe for more videos. Daily Dose YouTube channel.